సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు వాళ్ళ అంతుకోరి త్రినేత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని ఓ బ్రహ్మ రాక్షసుడిని పంపాడు. రాక్షసులరుగని రావణ రూపం. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం విశ్వాంబర. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ చిరంజీవి గారి కెరీర్లో ఉన్న బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వేరే లెవెల్లో ఉండబోతుందని సమాచారం. డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని ఎంతో జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే సినిమా బడ్జెట్ 400 కోట్లు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. ప్యాన్ ఇండియా లెవెల్లో చిరంజీవి గారే డబ్బింగ్ చెప్తాడంట. ఈ సినిమాలో త్రిష అలాగే అనుష్క శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. విజయశాంతి గారు ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్గా ప్రకాష్ రాజ్ అయితే నటిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మీద హైప్ రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పాలి. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంటోనీ